రెండో ఎకరానికి రైతు భరోసా పడ్డాయా పడలేదా? రెండో ఎకరానికి రైతు భరోసా రేవంత్ రెడ్డి దాదాపు మళ్ళీ చెప్తున్న లెక్క 45,11,947 మంది రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి రెండో ఎకరానికి ఇచ్చిండు. దాదాపు ఎన్ని లక్షల ఎకరాలకు తెలుసా? 36,76,766 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిరు. 2,206 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో ఎకరానికి విడుదల చేసిరు. సెకండ్ ఫేజ్ రైతు భరోసా ఇది. ఎంతమందికి రైతు భరోసా పడ్డది అనేది ఒకసారి ఇట్లా కామెంట్ పెట్టురు. మీకు రెండో ఎకరానికి రైతు భరోసా పడితే ఎస్ అని కామెంట్ పెట్టుర్రి. రెండో ఎకరానికి రైతు భరోసా పడకపోతే ఇట్లా నో అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇట్లా ఎస్ అంటే రైతు భరోసా పడ్డట్టు, నో అంటే రైతు భరోసా పడలే అన్నట్టు. ఇట్లా కామెంట్ పెడితే ఏమవుతుంది అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తా. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని బూతులు తిట్టొద్దు, బూతులు గీతులు ఏం తిట్టుడు బంద్ చేయరు. కేవలం రెండే, రైతు భరోసా మీకు పడ్డదనుకుంటే ఎస్ అని కామెంట్ పెట్టుర్రి. రెండో ఎకరానికి చెప్తున్నా మళ్ళీ క్లియర్గా, రెండో ఎకరానికి రైతు భరోసా పడలేదంటే నో అని కామెంట్ పెట్టుర్రి. ఇక దీంట్లోనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది కథ అంతా. ఎంతమందికి పడ్డాయి, ఎంతమందికి పడలేదు, ఏం కథ, ఎంతమంది జనాలకి ఇంకా పడాలి. అట్లనే ఫస్ట్ విడత 1 ఎకరానికి రైతు భరోసా కూడా ఎవరెవరికైతే పడలేదో వాళ్ళు కూడా నో అనే కామెంట్ పెట్టుర్రి. నో అని కామెంట్ పెట్టి ఫస్ట్ అని పెట్టుర్రి. ఫస్ట్ అంటే ఫస్ట్ విడత రైతు భరోసా, సెకండ్ అంటే సెకండ్ విడత రైతు భరోసా, ఇది కూడా పెట్టుర్రి. ఇప్పుడు రైతు భరోసా సెకండ్ విడత పడినటువంటి వాళ్ళకి సెకండ్ నో అని పెట్టుర్రి, పడ్డటువంటి వాళ్ళు సెకండ్ ఫస్ట్ ఎస్ అని కూడా పెట్టుర్రి. ఒక క్లారిటీ వస్తుంది కదా మనకు కూడా. కాబట్టి రెండో ఎకరానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక మొత్తం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ విడత సెకండ్ విడత ఈ 2 విడతలు కలిపి రేవంత్ అన్న ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిందంటే 5,653,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. ఇక 9,000 కోట్ల రూపాయలలో మైనస్ చేయర్రి ఇదంతా, అంటే ఎంత కాదన్న కూడా ఒక 3,400 కోట్ల రూపాయలు ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు రైతులకు ఇవ్వాలి. నాకున్నటువంటి సోర్స్ ప్రకారం, నాకున్నటువంటి అంచనా ప్రకారం, నాకు కొంతమంది చెప్పినటువంటి ప్రకారం చెప్తున్నా, రైతు భరోసా రేవంత్ రెడ్డి కేవలం 5 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు అనేది కొంత వినబడుతున్న చర్చ.